హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు మహిళలకి శుభవార్త. ఉచిత కుట్టు మిషన్ పంపిణీ స్టార్ట్ అయింది. అర్హుల జాబితాను కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ని పొందడానికి ఎవరెవరికి వస్తాయి, కావలసినటువంటి ఇన్కమ్ ఎంత ఉండాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ కుట్టు మిషన్ని మీరు పొందాలి అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. ముందుగా ఇది ఆంధ్రప్రదేశ్ మహిళలకి సంబంధించినటువంటి వీడియో. ఇదే విధంగా తెలంగాణ మహిళలకు కూడా ఈ యొక్క పథకం అయితే ఉంది. మీకు సంబంధించిన వీడియో నేను కూడా చేసి పెట్టడం జరుగుతుంది. వీడియోని తెలుగు మహిళలందరూ కూడా చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఇలాంటి పథకాల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి గంట సింబల్ని నొక్కి ఆలని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ని పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా 1,00,000 మందికి ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేయాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ 1,00,000 మందిలో మీరు ఉన్నారా లేదా అనే విషయాన్ని ఈ వీడియో క్లియర్గా చివరి వరకు చూడండి, మీకైతే అర్థమవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కుట్టు మిషన్ని మొదటి విడతలో భాగంగా 60 నియోజకవర్గాలని ఎంపిక చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క 60 నియోజకవర్గాలలో ఉన్నటువంటి బీసీ మహిళలు కానీ ఈడబ్ల్యూఎస్ మహిళలకి కానీ ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ ఇంకా ఇతర క్యాస్ట్లకి సంబంధించినటువంటి మహిళలకి కూడా ఈ యొక్క కుట్టు మిషన్ పథకం వర్తిస్తుంది. వారికి సెకండ్ విడతలో ఇచ్చేటటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు. అయితే ఈ యొక్క కుట్టు మిషన్కి ముందుగా దివ్యాంగురాలు ఎవరైనా ఉన్నట్టయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వారికి ప్రాధాన్యతను కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉండి ఈ విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్టయితే వారికి మొదటి ప్రాధాన్యత కల్పించి కుట్టు మిషన్ని అందించడం జరుగుతుంది. ఈ యొక్క మిషన్ ఏ విధంగా ఇస్తారు అంటే కుట్టు మిషన్ శిక్షణ అనేది మొదటగా మీకు ఇస్తారు. ఈ యొక్క శిక్షణ 90 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగడం జరుగుతుంది. ఈ 90 రోజులలో 70% అటెండెన్స్ అయితే మీకు ఉండాలి. రోజువారీ క్లాసెస్కి మీరు హాజరవుతారు కదా. 70% అంటే 90 రోజులలో దగ్గర 63 రోజుల పాటు మీకు ఈ యొక్క పర్సంటేజ్ ఉన్నట్టయితే ఈ కుట్టు మిషన్ని మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు మనకి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వయసు ఎంత ఉండాలి అంటే ఈ కుట్టు మిషన్ను పొందాలనుకునేటటువంటి మహిళలకి వయసు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకంలో భాగంగా మీరైతే అర్హులు కాదు. అయితే ఇక్కడి వరకు మనం ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఇక మనకి ఈ యొక్క పథకంలో అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇవి 2 క్యాస్ట్ల వారికి అని చెప్తున్నారు కదా, ఈడబ్ల్యూఎస్ అండ్ మనకి బీసీ వాళ్ళకి అని చెప్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ క్లారిటీగా ఉండాలి అని చెప్పలేదు, బట్ నా సజెషన్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని పెట్టుకోండి. దీనితో పాటుగా మీ యొక్క ఫుడ్ రేషన్ కార్డ్ అనేది కావాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్, నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కూడా ఉండాలి. ఇవి ఉంటే సరిపోతుంది, మీరు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవడానికి అర్హులు అవుతారు. అయితే ఈ పథకాన్ని మీరు ఎక్కడ అప్లై చేయాలి అంటే మీ దగ్గరలో మీ గ్రామంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే ఈ యొక్క అప్లికేషన్స్ని తీసుకుంటాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అప్లికేషన్స్ ఇప్పటి వరకు అయితే ఆల్రెడీ పర్మిషన్స్ ఇవ్వడము జరిగింది. కానీ ఈ గ్రామ వార్డు సచివాలయం వాళ్ళని మనం
తెలుసుకున్నట్టయితే ఇంకా లాగిన్ అనేది ఓపెన్ కాలేదు అని చెప్పేసి మనకు తెలిసిన అధికారులు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లాగిన్ ఓపెన్ అవ్వగానే దీన్ని మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన నేను మరొక వీడియో కూడా అందించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ మరలా లాగిన్ ఓపెన్ అవ్వగానే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే మీకు ఆ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది. పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.